సభ ప్రారంభానికి ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని, చైర్పర్సన్ గారిని బొకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి, సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు చేసిన మంచి పనులున్నాయి. చంద్రబాబు గారు మొదటి సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని 16,437 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కి సంతకం పెట్టారు చంద్రబాబు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాన్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క టీచర్ ఉద్యోగం ఇలా 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు, టీచర్ ఉద్యోగాలు. అలాగే ఇప్పుడు ఇచ్చిన టీచర్స్ 16,437 ఉద్యోగాలు కాకుండా భవిష్యత్తులో 20 లక్షల మంది చదువుకున్న పిల్లలకి, నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అన్ని కలిపి 20 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో మేలు చేయాలని ప్రణాళిక తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకునే పిల్లలకి ట్రైనింగ్, శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళకి అందరికీ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా బాధ్యత తీసుకున్నట్టుండి చంద్రబాబు గారి బాధ్యత పెడితే నంబర్ 1 గా చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని గ్రామాలలో ఒకేసారి రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో ఒకే రోజు ఉపాధి హామీ మీద మీటింగులు జరిపారు పవన్ కళ్యాణ్ గారు. మంచి పనులు చేయాలి, ఊరి అభివృద్ధి కోసం తీర్మానాలు చేపించారు. భారతదేశంలోనే మరి ఒక చరిత్ర సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల అభివృద్ధి కోసం. నంబర్ 1 జోడీ, సూపర్ డూపర్ హిట్ జోడీ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు సూపర్ హిట్ జోడీ. రామలక్ష్మణ్ లాగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడం కోసం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం, రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆనాడు చూసాం దోపిడీ పాలన, లక్షల కోట్లు బ్రాందీ విస్కీల్లో దోచుకోవటం, ఇసుకలో దోచుకోవటం, మైన్స్ లో దోచుకోవడం చూసాం. ఏ రోజైనా పేదల గురించి ఆలోచించారా? అక్కడ ముఖ్యమంత్రి అలాగే చేశాడు, ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే అలా చేశాడు. ఏ రోజన్నా పేదవాడికి 200 రూపాయలతో కనెక్షన్, ఆ రోజు మేము 100 మందికి 200 రూపాయలతో షమీం ఖాన్ గారు, మిస్సెస్ సమీరా ఖాన్ ఆ రోజు చైర్పర్సన్గా ఉన్నప్పుడు 100 మందికి 200 రూపాయలకే హౌస్ కనెక్షన్ ఇచ్చాం, మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చామా లేదమ్మా? ఆయన రియల్ ఎస్టేట్ భూములు ఎక్కడ కొన్నాడో ఆడికెళ్ళి మున్సిపాలిటీలో ఈ రోడ్లు, సిమెంట్ రోడ్లు లేని కాడ, సైడ్ కాలువ లేని కాడ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఎడ చేయించా? నువ్వు 100 కోట్లు ఉన్నాడు, నువ్వే నీ సొంత భూమి, రియల్ ఎస్టేట్ భూమి దగ్గర సిమెంట్ రోడ్డు వేసుకుంటే ఊళ్ళో జనాల దగ్గర పట్టణంలో అభివృద్ధి చేయాల్సిన డబ్బులు తీసుకెళ్లి సొంత ప్లేసులు వేసుకుంటారా? ఎవరైనా మంచి ఎమ్మెల్యే అయితే చేస్తాడా? నీ రియల్ ఎస్టేట్ భూములు వాల్యూ పెంచుకోవడం కోసం నరసింహారెడ్డి భూమి కొన్నాక తీసుకెళ్లి గిరి ప్రదక్షిణ రోడ్డు అని వాళ్ళ పొలం దాకా వేసుకొని సిమెంట్ రోడ్డు వేసి ఆపాడు. మరి మిగిలింది ఎందుకు పూజ చేయలేదు? స్వార్థం అలా ఎక్కువైపోతే ఇలాగే ఉంటది. బొల్లాపల్లి మండలంలో పాస్ పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకానికి డబ్బులు వసూలు చేశారు. రైతులకి పొలాలకి పాస్ పుస్తకాలు ఇస్తే ప్రతి పాస్ పుస్తకానికి ఎంఆర్ఓల ద్వారా, విఆర్ఓల ద్వారా డబ్బులు వసూలు చేసి వాటా తీసుకున్నారు బొల్లా బ్రహ్మనాయుడు. పేదలకు ఇదేనా చేయాల్సింది? మీరు మీ అందరికి మాట ఇస్తున్నా, జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు కొండంత అండగా ఉంటా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, మహిళల మీద అరాచకాలు జరిగినా, రౌడీజం, గూండాజం ఎక్కడన్నా కనపడితే ఒక అన్నగా నాకు చెప్పండి, మీకు కొండంత అండగా ఉంటా.